ఫ్రెండ్స్, ఒక చిన్న విషయము. మామూలుగా మనం అందరం అంటుంటాం కదా, ఏదైనా తప్పు చేస్తే బతుకు బస్ స్టాండే, అట్లా ఇట్లా బతుకు బస్ స్టాండ్ అదేని చెప్పేసి అంటుంటారు కదా. కానీ రియల్గా నా రియల్ లైఫ్లో కూడా బతుకు బస్ స్టాండ్ లాగా అయిపోయింది. అంటే ఏందో మ్యాటర్ చెప్తా. ఇప్పుడు నేను ఈ ఒరిస్సాకు వచ్చిన కదా, ఈ ఒరిస్సాలో మా సారు ఇల్లు బస్ స్టాండ్కు ముందటనే ఉన్నది, కొంచెం బస్ స్టాండ్ దగ్గరనే. మా ఆపోజిట్లో బస్ స్టాండ్. ఈడేమైందంటే నాకు తినడానికి ఇట్లా ఇవన్నిటికీ కూడా నేను ఉండాలి కదా, నాకు స్టే కావాలి కదా. ఇది పల్లెటూరు. సారోళ్ళ ఇల్లు మంచిగా ఉంది, పర్వాలేదు, పక్కన ఒక రూమ్ ఉంది, అలా పడుకోవచ్చు. కానీ వాష్రూమ్ అంటే సారోళ్ళ ఇంట్లోనే వాడుకోవాలని. ఎంతైనా మనం ఎట్లా వాడుకుంటాము, పోలేం కదా. ఫ్యామిలీ లోపలికి మనం పోయి వాష్రూమ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది కదా. సో దానికోసం అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత చూసుకున్నా, నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బస్ స్టాండ్ ఉంది. ఫస్ట్ డే సాయంత్రం వరకు చూసి, సాయంత్రం నుంచి తర్వాత పోయి మామూలుగా అడిగిన, బండి లోపల పెట్టవచ్చు అని చెప్పేసి అడిగిన. దానికి ఈ ఒరిస్సాలో ఎట్లా ఉంటుందో ఈ ప్లేస్ అంతా మనకు తెలియదు కదా. నేనేమన్నా అంటే పోయి అడిగితే లోపల దానికి గేట్ కూడా ఉంది, లోపల పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు, పర్మిషన్ ఇచ్చినారు. మంచిగా ఉంది, హ్యాపీగా ఫీల్ అయిపోయినా. తీసుకుపోయి బండి లోపల పెట్టేసిన. ఇంకా స్నానము, నా వాష్రూము, నా బండి కడుక్కోవడం అన్నీ అందులోనే జరుగుతున్నాయని ఆ బస్ స్టాండ్ చూపిస్తాయి. ఇప్పుడు మీకు ఇంత చూపించిన ఆల్రెడీ బస్ స్టాండ్. బతుకు బస్ స్టాండ్ అంటే ఏమో అనుకుంటాం, కానీ నిజంగానే నా బతుకు బస్ స్టాండ్లో అయిపోయింది. కానీ మంచిగా ఉంది, నాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ అంటే మామూలుగా మనం అంటుంటాం కదా మాటలు, అవి చేష్టలలో చేస్తే ఎట్లుంటుందో చూస్తే అదొక రకమైన ఫీలింగ్ ఉంది అట్లా. ये गाड़ी अभी किधर जा रही है? बस हाँ हाँ ओ डिस्ट्रिक्ट है. గావుకు చల్ల జారు. ఇవన్నీ ఇండ్లు అన్నట్టు. ఇక సందులోకి వెళ్ళి ఇంట్లోకి పోవాలి, సారాల ఇంట్లోకి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే బస్ స్టాండ్. ఇదే బస్ స్టాండ్. ఇది కాదు, ఇది దగ్గర ఉన్న బిల్డింగ్, ఇది గుడి, ఇది అక్కడ ఉంది బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్లో నా స్టే. బండి అన్నే పెట్టుకోవాలి, అన్నే పండుకోవాలి, అన్నే స్నానం చేయాలి, అన్నే వాష్రూమ్ పోవాలి, అట్లుంది. నిజంగా చెప్తున్నా, ఇంటికాడ ఉన్నప్పుడు నీళ్ళుగుతాం, కానీ బయటకు వస్తే ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. నేను ఈ ఊరంతా తిరిగి చూసిన, నేను మస్తు ఫీల్ అవుతా. మేము పేదోళ్ళము, మాకు ఇల్లు లేదు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఫీల్ అవుతా. కానీ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా, వీళ్ళకంటే మేమైతే బెటర్ ఉన్నామని. అంటే ఉన్న ఇల్లు అయినా కూడా, పాత ఇల్లు అయినా ఇల్లు ఉంది, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. వీళ్ళది అది కూడా కాదు, అసలు గోడలు కూడా రేకులతోనే కడతారు. చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అంతా ట్రైబల్ లాగా ఉన్నది పాపం వీళ్ళందరూ. ఇక అసలు బస్ స్టాండ్లో మన దగ్గర ఇట్లా కూర్చుంటారా? ఇక వీళ్ళంతా స్టూడెంట్స్, పిల్లలు కాలేజీకి వస్తారు. ఇది బస్ స్టాండ్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాకు ఇక్కడ బస్ స్టాండ్లో కడతారు పిల్లలు. వీళ్ళు స్కూల్కి పోయేటోళ్ళ వచ్చేటోళ్ళ నాకేం అర్థమవుతలేదు. ఎప్పుడు ఇన్నే ఉంటారు, బ్యాగులు వేసుకుంటూ తిరుగుతారు. ఇవి ఉన్నాయి రెండు బిల్డింగ్లకు, ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్, ఆ షాప్లకు. ఇదే తిరుగుడిల్లు ఈ స్టూడెంట్స్. నా స్నానం ఎక్కడ? ఇగో అక్కడ పైపు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సాయంత్రం బండ్లన్నీ వస్తాయి, బస్సులు వస్తాయి. ఇక ఆ బస్సులన్నీ కడుగుతారు. నేను కూడా నా కారు కడుక్కున్నా ఫస్ట్ రోజు నాడు. ఇక ఇక్కడ బస్సులు పెడతారన్నీ. పైపు కనిపిస్తుందా? ఇక్కడనే ఈ పైప్ తోటే బస్సులన్నీ కడిగారు. నేను అర్లీ మార్నింగ్ ఇక్కడ 8 గంటల వరకు కొంచెము ఎవరు రానన్నట్టు బస్ స్టాండ్కి. మొత్తం మబ్బే ఉంటుంది, ఫాగ్ ఘోరంగా వస్తుంది, ఫుల్ ఫాగు. అందులో ఒక మనిషిగా కనబడాడు. ఆ ఫాగ్లో నాకు కూడా ప్రశాంతంగా ఏదో లోపల బాత్రూంలో చేసినట్టే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఎవరికి కనబడం కదా మనుషులు మనం బయటికి. ఇప్పుడు చూస్తే ఓపెన్, అర్లీ మార్నింగ్ చూస్తే మాత్రం ఏం కనబడదు. అట్లా ఈ ప్లేస్లో మంచిగా స్నానం చేస్తున్నా, బండి ఆడ పెట్టుకున్నా. సార్ వాళ్ళ ఇంటి రూమ్లో వండుకోమంటారు, కానీ నాకు ఇక వండుకోవద్దు లేదు, నా కార్లోనే వండుకుంటా. ఇట్లా ఉంటుందండి మా లైఫ్. డ్రైవర్ అంటే ఇక అందరూ ఎట్లా చూస్తారో, కానీ ఇది మా లైఫ్. ఇది బస్ స్టాండ్.
మనుషులు అయితే చాలా మంచి మనుషులు ఉన్నారు. ఇది తమిళ్ టైప్ కనిపిస్తుంది. ఈ లాంగ్వేజ్ ఒడియా, OSRTC, ఒడిస్సా స్టేట్. ఇది బస్ స్టాండ్. ఇప్పుడు టైం నైట్ 7:30 అవుతుంది. వీళ్ళందరూ బస్సులు కడుక్కున్నారు. నా బండి కూడా కడుక్కున్న, ప్రశాంతంగా ఉంది. కానీ పాపం మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నారు అందరు అన్నవాళ్ళు. ఒరిస్సా అంటే మనం భయపడ్డాం, కానీ ఇక్కడైతే అంత మంచిగా ఉంది. వాళ్ళు ఇంకా కడుక్కుంటారు పాపం. వీళ్ళు బస్సు కడుక్కొని ఇప్పుడు నైట్ ఇంటికి పోయి స్నానం చేసుకొని తిని పడుకొని మళ్ళీ మార్నింగ్ 4:30కి వచ్చేసాను డ్యూటీకి. ఇంత పెద్ద బస్సులు వీళ్ళే కడుక్కుంటారు. యాక్చువల్లీ క్లీనర్లు ఉంటారు, మరి ఏమైందో తెలియదు నాకు. వీళ్ళు డ్రైవర్లు అంట, వీళ్ళే కడుగుతారు బస్సులు. ఆపోజిట్లో ఇది గేటు, ఎంట్రన్స్ గుడి. సరే బస్ స్టాండ్ బయట చూపిస్తారు రోడ్డు అంతా ఎర్రమట్టి ఉంది మొత్తం. ఎటు చూసినా ఎర్ర దుబ్బనే. వర్షం పడ్డట్టుంది, నా అదృష్టం. కొంచెం దుమ్ము ఎక్కువ లేస్తలేదు. ఇటే మా సార్ ఆ స్టేట్ కనిపిస్తుంది. ఆ చీకట్లో ఉన్నది ఇల్లు. ఈ గుడి ముందుకు అట్లా వాళ్ళ సందరాడి. ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు. మొత్తానికైతే ఇట్లా నడుస్తుంటుంది లైఫ్ మాది. డ్రైవర్ సార్ వాళ్ళు ఇంటికాడ వాష్రూమ్ ఉందని అన్నారు, కానీ సార్ వాళ్ళు వాడుకునేదే మాకు వాష్రూమ్. ఇక మనం వాళ్ళు వాడుకునేదైనా మనం పోవాలంటే సిగ్గేది కదా, పోలేం కదా. ఇది ఈ లాంగ్వేజ్ ఒడియా లాంగ్వేజ్ అంటారంట. అక్షరాలు కిందికి కనబడుతున్నాయి కదా, అంటే తిరమర కనబడుతున్నాయి. కొంచెం తమిళ్లో కొడుతుంది. అలాంటి కిందికి వండబెట్టి రాసినట్టున్నాయి.